రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం వచ్చేసి జడ్చర్ల ప్రాంతము మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది ఒక రంపం కొడవల్లాగా ఉంది. ఈ రోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే రైతులకు చాలా ఉపయోగకరమైన వీడియోగా చెప్పుకోవచ్చు. మన వెనకాల మారుతోట కనిపిస్తుంది. చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల పండ్ల తోటలు పెడుతుంటారు, కానీ పండ్ల తోటలు పెట్టి దానికి సరైన ప్రూనింగ్ చేయరు. ప్రూనింగ్ రైతుకు చేయడానికి రాక వేరే వాళ్ళపైన ఆధారపడుతుంటారు, కానీ ఎవరు ప్రూనింగ్ చేస్తున్న విషయాలు చాలా మంది తెలియదు. ఈరోజు మనతో పాటు వచ్చి కృష్ణారెడ్డి గారు హార్టికల్చర్ సర్వీసెస్ పేరుతోటి ఎక్కడికైనా సరే ఈ ప్రూనింగ్ చేయడంతో పాటు ఎవరైనా సరే కొత్తగా పండ్ల తోటలు పెట్టాలన్న ఆలోచన ఉన్నకి వీళ్ళే సొంతంగా వీళ్ళు వచ్చి టెక్నికల్గా గుంతలు తీసేసి ఎరువులు వేసి చెట్లు పెట్టడం మొత్తం వీళ్ళు ఒక హార్టికల్చర్ సర్వీసెస్ మొత్తం అందజేయడం జరుగుతుంది. అసలు ఒక చెట్టుకు ప్రూనింగ్ చేసి ఎంత ఖర్చు తీసుకుంటారు, ఎలాంటి చెట్లకు ప్రూనింగ్ తీయాలి, ప్రూనింగ్ చేసి ఎలాంటి లాభాలు, అదేవిధంగా చెట్లు కొత్తగా పెట్టాలన్నప్పుడు ఎంత గుంత తీయాలి, ఎలాంటి ఎరువు వేసుకోవాలి, చెట్లు కొత్తగా పెట్టినప్పుడు ఏ విధంగా పెడితే మంచి దిగుబడి వస్తుందనే పూర్తి సమాచారం మనం కృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణారెడ్డి అన్న. నమస్తే అండి సార్. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి ఈ హార్టికల్చర్ సర్వీసెస్ అంటే క్రాప్స్ పెరుగుతున్నాయి, పంటలు వెండడం జరుగుతుంది. అసలు ఫస్ట్ మీ సర్వీసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? ఈ పండ్లు అనేది ప్రూనింగ్ చెట్లు పెట్టడం అనేది నేను గత 16 సంవత్సరాల నుంచి ప్రూనింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎంతమంది ఉంటారు మీరు మొత్తం టీము? మేము 10-15 మంది వర్కర్స్ ఉంటాం. మేము 10-15 మంది వర్కర్స్ ఉంటారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేస్తారు కదా, ఎన్ని సైట్లు చేసి ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ మీకు? దాదాపు ఒక 1000 సైట్ల దాకా చేసి ఉండొచ్చు. 1000 సైట్లు చేసి ఉంటారు అన్నట్టు. ఏంది అసలు ప్రూనింగ్ ఎక్కువ ఏ పంటలకు చేస్తారు మీరు నార్మల్ గా? మేము ఎక్కువగా జామ, మామిడి, బత్తాయి, సపోటా, దానిమ్మ అన్ని రకాల పండ్ల చెట్లు ప్రూనింగ్ చేస్తున్నాం. అన్ని పంటలు చేస్తారు అన్నట్టు. ఏంది అసలు ఫస్ట్ అసలు ప్రూనింగ్ అంటే ఏంది? అసలు ప్రూనింగ్ చేస్తే రైతుకు కలిగేటువంటి లాభాలు ఏంది? ప్రూనింగ్ అంటే చిన్న మొక్క నుంచి ముందు సంవత్సరం 1 వీక్ 1 సంవత్సరం మొక్కను పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత దాని కటింగ్ అనేది తెలియనప్పుడు ఆ చెట్టు గ్రోత్ రాదు. అది ఏం చేయాలంటే ముందు చెట్టు పెట్టిన తర్వాత గ్రాఫ్ట్ పైన గ్రాఫ్ట్ అంటొస్తుంది. అవును, ఆ గ్రాఫ్ట్ అనేది కట్ చేసుకోవాలి ముందు మెయిన్. ఓకే. లేదంటే అది పెరిగిపోతుంటది. మదర్ ప్లాంట్ అది కాబట్టి అది పెరిగిపోతుంటది, ఇది ఇక్కడ ఆగిపోతుంటది అనమాట చెట్టు. ఓకే ఓకే. కాబట్టి ఫస్ట్ చెట్టు మొక్క పెట్టినప్పటి నుంచి ప్రూనింగ్ చేసుకోవాలి. మీరు పెద్ద చెట్లకు కూడా చేస్తారా? పెద్ద చెట్లకు కూడా 40 సంవత్సరాల చెట్ల వరకు చేస్తాం. 40 సంవత్సరాల చెట్లకు కూడా మీరు ప్రూనింగ్ చేస్తారు? 1 ఇయర్ చెట్టు నుంచి 40 సంవత్సరాల చెట్ల వరకు ప్రూనింగ్ చేస్తాం. ఇప్పుడు పెద్ద చెట్లకి పైన కొమ్మలు తీసి ప్రూనింగ్ చేయడం వల్ల ఏం లాభం వస్తుంది? అంటే గాలి వెలుతురు ఎక్కువగా పడి సూర్యకిరణాలు లోపల పడటం వల్ల ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ప్రూనింగ్ చేస్తే సెంటర్ వెల్యువేషన్ చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు నార్మల్ రైతులు చేసుకుంటే కరెక్ట్ ఉంటుందా? మీరు చేస్తే ఏం బెనిఫిట్ అంటే అనుభవం ఉన్న వాళ్ళు చేపిస్తే బాగా ఎక్కువ దిగుబడి వస్తుంటది. ఏ కొమ్మ కట్ చేయాలి, ఏ కొమ్మ కట్ చేయాలి, ఏ కొమ్మ కట్ చేయకూడదు అనేది మాకు అనుభవం ఎక్కువ ఉంటది కాబట్టి మేము చేయడం జరుగుతుంది. ఎంత తీసుకుంటారు ఒక ప్రూనింగ్ చేస్తే? ఎట్లా ఉంటది రేట్ అనేది? మీరు మినిమం 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు 20 రూపాయలు తీసుకుంటాం. అట్లా 5 సంవత్సరాలు అంటే 50-60. హైయెస్ట్ ఎంత ఉంటుంది? పెద్ద ఒక 20 సంవత్సరాల చెట్టు మారుతోట 20 సంవత్సరాలు అంటే 200 రూపాయలు దాకా ఉంటది. 150 అంటే దాంట్లో వర్క్ ను బట్టి మేము తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు ప్రూనింగ్ చేయించుకోవాలనుకుంటే మినిమం ఎన్ని ఎకరాలు ఉంటే మీరు వస్తారు? ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ చేయగలుగుతాం. ఎన్ని ఎకరాలు? ఇప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నా కానీ వస్తారా? చేస్తారా? 5 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నా కానీ వచ్చేస్తారు. అంటే మాకు రానుపోను ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. రానుపోను ఇస్తే మీరు మినిమం ఒక 2-3 ఎకరాలు ఉంటే మీకు కూడా మనుషులు వచ్చినందుకు ఖర్చు కూడా కూలి కూడా పడుతుంది కాబట్టి అవును కొంచెం ఎక్కువ ఎకరాలు ఉంటే బాగుంటది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ప్రూనింగ్ చేసిన తోటకి నార్మల్ గా అంటే ప్రూనింగ్ చేసిన తోటకి తేడాలు దిగుబడిలో ఎంత తేడా వస్తుంది, ఎట్లా ఉంటది అసలు దిగుబడి? అంటే ఇప్పుడు ఒక్క కొమ్మకి మనం గ్రాఫ్టింగ్ కటింగ్ చేస్తే ఏమైందంటే 4 కొమ్మలు వస్తాయి. ఆ 4 కొమ్మలు కట్ చేస్తే ఇంకా 4 దానికి 4 16 కొమ్మలు వస్తాయి. అట్లా బ్రాంచెస్ పెంచుకోవాలి ముందు. బ్రాంచెస్ పెంచుకున్న తర్వాత క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ప్రధానంగా ఇలా మామిడి తోట కాకుండా వేరే తోటలలో కూడా ఎట్లా ఉంటది బెనిఫిట్స్ బాగుంటాయి. ఇప్పుడు జామ ఉంది, జామని ఒక్క సైడ్ ఒక్క కొమ్మ పోయే దాన్ని కట్ చేస్తే దానికి 3-4 కొమ్మలు వస్తాయి. అప్పుడు వెంటనే 1 మంత్ లోనే దానికి ఇగురు రావడం జరుగుతుంది, వెంటనే దాంట్లో కూడా కాయ రావడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నా చేతిలో ఈ రంపాలు కనిపిస్తున్నాయి. ఎట్లా మీరు ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మీ దగ్గర? మా దగ్గర ముందుగా నా చేతిలో కనపడే కత్తెరతోటి కట్ చేయడం జరుగుతుంది. చిన్న కొమ్మలు కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న కొమ్మలు అయితే దీంతో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చెట్ల వరకు దీంతో కోయడం జరుగుతుంది. ఓకే. మళ్ళా తర్వాత పైకెక్కి కటింగ్ చేయాలనుకోండి, ఎండు కొమ్మలు ఎక్కువగా వచ్చిన దాంట్లో తర్వాత మా దగ్గర పదునైన కత్తి ఒకటి ఉంటుంది. దాంతో కూడా కట్ చేయడం, ఎండు కొమ్మలు ఈ రంపంతో పట్టుకుంటాయి కాబట్టి పదునైన కత్తితోటి నరకడం జరుగుతుంది. ఓకే.
తర్వాత మన ట్రాక్టర్ తిరగడానికి వీలు కాకుండా ట్రాక్టర్ బోనీకి రాకుండా ఉంటది అనమాట. అవును. అలాంటప్పుడు మా దగ్గర మిషన్ ఉంది, పెట్రోల్ మిషన్ ఉంటది. దాంతో కూడా రంపంతో టిమ్మర్లు కోయడం, ఆ టిమ్మర్లు అనేది కోయడం జరుగుతుంది. ఓకే. ఇట్లా మొత్తం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీ దగ్గర మా దగ్గరే ఉండే అన్ని మా దగ్గరే ఉంటే సూర్యకిరణాలు పడేటట్టుగా లోపల ఆ కొమ్మను కూడా కట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ప్రతి సంవత్సరం చేయించుకోవాల్సిందని? ప్రతి సంవత్సరం చేయించుకుంటే ఎండు పొల రాకుండా ఉంటది, క్రాప్ కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది. ఓకే. ఇప్పుడు గాలి వెళ్తూరు ఎక్కువగా తగిలిద్ది కాబట్టి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య దానిమ్మ తోటలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా మంది దానిమ్మ రైతులకు కూడా ప్రూనింగ్ ఎట్లా చేసుకోవాలి, ఎవరు చేస్తారో కూడా తెలుస్తలేదు. దానిమ్మ తోటలు కూడా చేస్తారా మీరు? దానిమ్మ తోట కూడా ప్రూనింగ్ చేస్తాం. దాంట్లో ఏమొస్తుంది బెనిఫిట్? దానిమ్మ తోటకి ఎన్ని సంవత్సరాలు చేయాలి అది కూడా? దానిమ్మ తోట పెట్టిన 3 నెలల నుంచి చేయాల్సి ఉంటుంది. పెట్టిన 3 నెలల కాడ నుంచి కూడా ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ప్రూనింగ్ చేయాలనుకోరి, మీరు మినిమం ఎంత మంది వస్తారు? ఒకవేళ ఒక 20-30 ఎకరాలు ఉందనుకో, ఎంత మంది వస్తారు? ఎన్ని రోజుల్లో చేస్తారు మీరు ప్రూనింగ్? ఒక 2-3 ఎకరాలు అనుకోండి, ఒక ఇద్దరం లేదా ఒక 5 సంవత్సరాల మొక్కలు అనుకోండి, 2-3 వస్తాం. ఒక 20 సంవత్సరాల 20 సంవత్సరాల మొక్కలు అనుకోండి, 20 సంవత్సరాల మొక్కలు కనీసం ఒక 10-15 మంది మా టీం ఉన్నారు. మేము గత 10 సంవత్సరాల నుండి జి కృష్ణారెడ్డి గారి నర్సరీలో పనిచేస్తున్నాం. వారి యొక్క అనుభవంతో మేము అన్ని రకాల పండ్ల మొక్కలు నేర్పించుకోవడం జరిగింది. ఓకే. అంటే ఎట్లా ఒక ఎకరాకి మినిమం ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు చేస్తారు? ఎంతసేపులో చేస్తారు ఒక ఎకరాకి అయితే? దాని వర్క్ను బట్టి చేయడం జరుగుతుంది. అంటే ఒక పెద్ద 10-15 సంవత్సరాల తోట ఉందనుకోండి, మామిడి తోట, ఎన్ని రోజులు చేస్తారు మీరు? అది ఒక 1000 చెట్లు ఉన్నాయి అనుకోండి, ఒక 5 రోజులు 6 రోజులు పడుతుంది. 1000 చెట్లకి 5 నుంచి 6 రోజులు పడుతుంది. అది 10-15 మంది ఉంటాయి. 10-15 మంది ఉంటాయి. మీరు ఎక్కడికైనా పోయినా కానీ ఇంకా మీరు ఎట్లా అక్కడ అకామిడేషన్ ఇవ్వాలా? రైతులు ఇవ్వాలా మీకు? మాకే ఇవ్వాలి. రైతులు అకామిడేషన్ ఇచ్చేయాలి. చేస్తే మీరు ఇంకా అక్కడ నుండి మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తారు. అంతే. ఓకే. నెక్స్ట్ ఈ ప్రూనింగ్ తో పాటు మీరు కొత్తగా ఇప్పుడు తోటలు పెట్టాలనుకోని గుంతలు తీసేవాళ్ళు దొరుకుతలేరు. అవును. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మిషన్లతో తీస్తే ఏరు సరిగా పోదని అంటారు. మనుషులతోటి గుంత తీపిచ్చి మంచి ఎరువు వేయించుకొని చెట్లు ఎట్లా పెట్టాలో కూడా తెలియదు, లోతు పెడతారు. మీరు ఇంతకు ముందు గ్రాఫ్టింగ్ చేస్తారు కదా, అది కూడా లోపలికే పోతుంది. ఎట్లా మీరు అది కూడా ఎట్లుంటది ప్రాసెస్ గుంతలు తీసేది? అయితే ఏమైందంటే ముందుగా మనం జేసీబీతో కానివ్వండి, ఎర్త్ ఆగర్ మిషన్ తో కానివ్వండి, మనుషులతో కానివ్వండి, తీసేటప్పుడు భూమికి ఒక అంగళం కొంచెం అరంగళం పైకి మొక్కని నాటాల్సి ఉంటుంది. ఓకే. కొంచెం అంటే మనం పెట్టినప్పుడు ఏర్ ఎట్లా కనిపిస్తుందో అది కొంచెం పైకి కనిపించాలి. కవర్ లో మట్టి తీసినప్పుడు కొంచెం పైకి కనపడాలన్నమాట. ఓకే. దాని చుట్టుముట్టు గట్టిగా తొక్కోవాలి. లేదంటే లోపల పెడితే ఏమవుతుందంటే దానికి ఉన్న కాండం అనేది మురిగిపోయి చెట్టు గ్రోత్ రాదు పైకి. చెట్టు బతికే ఉంటుంది కానీ గ్రోత్ అనేది పైకి రాదు. ఓకే. కాబట్టి మనం కవర్ మీద ఉన్న భూమి లెవెల్ కే పెట్టుకోవాలి. భూమి లెవెల్ కి మొక్క పెట్టుకోవాలి. అది 20 కేజీల బ్యాగ్ కానివ్వచ్చండి, 21 బ్యాగులు కావచ్చండి, 1/2 కేజీ బ్యాగ్ అయినా సరే దాని మొత్తం గ్రాఫ్ట్ కిందకి మట్టి ఎంతవరకు ఉందో అంతవరకే పెట్టాలి. అప్పుడు చెట్టు ఎదుగుదల ఉంటుంది. లేకపోతే బతికే ఉంటుంది, చెట్టు గ్రోత్ పైకి రాదు. మీరు గుంతలు కూడా తీస్తారా? అట్లా గుంతలు తీస్తాం. మా కాడ ఎర్తాగర్ మిషన్ ఉంది, దాంతో కూడా తీయడం జరుగుతుంది. ఓకే. నార్మల్ చేతులు కూడా తీస్తారా? గడ్డపార పెట్టి అట్లా గడ్డపార పెట్టి కూడా తీయడం జరుగుతుంది. అంటే జేసీబీ తీసినా గానీ బూట్ పిచ్చి చేయడం జరుగుతుంది. దానికి ఎట్లా ఉంటది మీ సర్వీసెస్? ఇట్లా వచ్చి గుంతలు తీసి ఎరువు వేసి చెట్లు పెట్టాలంటే గుంతలు తీసి మార్కింగ్ కూడా చేసుకొని ఉంటే వాళ్ళే మేము 70 రూపాయలు మా ఎర్తాగర్ మిషన్ తోనైతే 70 రూపాయలు తీసుకుంటున్నాం మినిమం. అదే జేసీబీ తీసింది అనుకోండి, మొక్కకు 100 రూపాయలు తీసుకుంటున్నాం. జేసీబీ తీసిపోతే ఎందుకంటే మట్టి మొత్తం అది లూజ్ చేస్తుంది కాబట్టి ఎక్కువ మట్టి ఉంటది కదా, అందుకని 100 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే. నార్మల్ మీరు ఎడతాగతో అయితే 70 రూపాయలు తీసుకుంటారు. పాదు కూడా చేసిపోతారా? పాదు కూడా పాదంటే అప్పుడు వెంటనే పాదు చేయ అవసరం లేదు కదా, పాదు అవసరం లేదు. ఓకే. సెట్ అవ్వాలి ముందు చెట్టు. ఎరువు కూడా వేస్తారా అట్లనే? మీరు ఎరువు కూడా వేసుకోవాలి. ఎరువు కూడా ఎట్లా వేయాలంటే ఇప్పుడు ఎర్తాగర్ మిషన్ తోటి మట్టి అనేది పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు పైన వేసుకొని దాంట్లో మిక్స్ చేసి కలుపుకొని వేసేయాలి. ఏమి మీరు వేసుకుంటే బాగుంటుంది చెట్టు? వర్మి కాంపోస్ట్, నీమ్ కేక్ వేసుకోవాలి ముందుగా. నీమ్ కేక్, వర్మి కాంపోస్ట్ వేసుకుంటే కొంచెం చెట్టు బాగుంటుంది అన్నట్టు. అవును. అట్లా గుంతలు కూడా ఎన్ని ఎకరాలు వస్తారు కదా? ఎన్ని ఎకరాలు ఉన్నా వస్తాం. ఏరియా చూపిస్తే మీరే మార్కింగ్ చేసుకొని మేమే మార్కింగ్ చేసి మేమే నాటుతాం. ఇప్పుడు కొత్తగా తోటలు పెట్టే వాళ్ళకి ఎట్లా ఎన్ని ఫీట్ల తోట పెట్టుకుంటే బాగుంటది? ఎట్లా ఉంటది ఏదైనా సరే యావరేజ్ కంటే మినిమం 20 ఫీట్లు పెట్టుకోవాలి మామిడి చెట్లు. అక్కడ నుంచి ఐడెన్సిటీ కాబట్టి ఐడెన్సిటీ పెట్టుకోవాలంటే 10 నుంచి 8-7 ఫీట్ల లోపల పెట్టుకుంటున్నారు. ఓకే. నార్మల్ గా అయితే తోటలా పెట్టుకుంటారు 20 ఫీట్ల నుంచి మినిమం 20 ఫీట్లు పెట్టుకోవాలి. 20 ఫీట్లు పెట్టుకుంటే ఎకరాకి ఎన్ని మొక్కలు వస్తాయి? 100 మొక్కలు వస్తాయి. 100 మొక్కలు. గుంతలు కూడా ఎట్లా చేస్తారు? ఎంతసేపు గుంతలు తీస్తారు? ఎంత టైం తీసుకుంటారు మీరు? ఇప్పుడు ఒక 200-300 మొక్కలు అనుకోండి, మేము ఒక 5-6 మంది వస్తే ఒక రోజులో తీసేస్తాం.
ఒక రోజుకి ఎన్ని గుంతలు తీస్తారు? ఒక 300-400 మొక్కలు నాటేస్తాం ఒక రోజుకి. మా ఎర్తాగర్ మిషన్ తోనైతే. మీ ఎర్తాగర్ అవి మొత్తం మీరే తెచ్చుకుంటారు? ఇక మేమే తెచ్చుకుంటాం. మళ్ళీ దాంట్లో పెట్రోల్ గిట్టలు కూడా మీరే? మొత్తం మేమే తీసుకుంటాం. గుంత- 70 రూపాయలు తీసుకుంటాం. 70 రూపాయలు తీసుకుంటాను. ఇంకా ఇది మీ గుంతలు ఈ ప్రూనింగ్ చేయడం వల్ల. అవును. ఇప్పుడు చేసినటువంటి మీరు చేసినటువంటి ప్రూనింగ్స్ అయినా సరే, గుంతలు తీసి చెట్లు పెట్టిన రైతులు బెనిఫిట్ అయ్యారా? చాలా మంది అయ్యారు. సక్సెస్ అయ్యారంటే వాళ్ళకి ఏమైనా తేడా? కలవకుర్తి, జడ్చల, ఈ లోకల్, ఈ హైదరాబాద్, ఈ చుట్టుపక్కల చాలా మందికి బాగా బెనిఫిట్ అయ్యింది. బెనిఫిట్ అయింది. ప్రూనింగ్ చేసినాక కూడా వాళ్ళకి దిగుబడి అవన్నీ కూడా వచ్చినాయా? చాలా మంది. అన్న మీరు ఇప్పుడు ప్రూనింగ్ చేస్తారు కదా, కొమ్మలు కట్ చేస్తామని చెప్తారు. కట్ చేసినప్పుడు పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి కదా, అవి అట్లనే ఉంటే రోగాలు వస్తాయి అంటారు. మీరు ఏమైనా మళ్ళీ కెమికల్ రాస్తారా దానికి? కెమికల్ అంటే దానికి రాసుకోవడం అంటే మనకి ఇప్పుడు కాప్రాక్సి క్లోరైడ్ సిఓసి ఉంటుంది. అవును. సిఓసి అనేది వాళ్ళే స్ప్రే చేసుకోవడం గానీ, రాయించుకోవడం గానీ, పల్సటి బట్టతో రాసుకోవడం గానీ చేయించుకోవాలి. ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా చార్జెస్ ఇస్తే అది కూడా మీరు చేస్తారా అట్లా అప్లై చేయడం? అప్లై అంటే మనం పోయిన మనుషులను బట్టి దాన్ని బట్టి చేపడం జరుగుతుంది. అది రైతులు కెమికల్స్ అవి తెచ్చుకుంటే కట్ చేసిన తర్వాత ప్రూనింగ్ పైన మేము పోయిన మనుషులను బట్టి రాపియడం జరుగుతుంది. అట్లా కూడా చేస్తారన్న? చేస్తాం. ఓకే, మరి చూస్తున్నారు రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి కృష్ణారెడ్డి గారు ప్రూనింగ్ సర్వీసెస్, మీకు ఎక్కడ ఏ ప్రాంతం ఉన్నా సరే, ఎంత దూరం అయినా సరే, వాళ్ళది ఒక ప్రత్యేక బృందం టీం ఉంటుంది. వీళ్ళంతా టెక్నికల్, దాదాపుగా ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఏ కొమ్మ తీసేయాలి, ఏ కొమ్మ ఉంచాలి, ఎట్లా కట్ చేయాలి, ఏమేమి పెట్టాలనే విషయాలు కూడా వాళ్ళు మొత్తం టెక్నికల్గా తెలుస్తారు. కాబట్టి ఇలాంటి టెక్నికల్గా ఆలోచన ఉన్న వాళ్ళతో మీరు వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ప్లస్ గుంతలు తీసి చెట్లు పెట్టే పద్ధతిలో కూడా మేము అందుబాటులో ఉంటామని చెప్తున్నారు. మరి ఎవరైనా సరే రైతులు కృష్ణారెడ్డి గారి యొక్క సేవలు మీరు వినియోగించుకోవాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టయితే వీళ్ళు అందుబాటులో ఉండి ఎక్కడికైనా వచ్చి మీకు కావాల్సిన పనులు చేస్తుంటారు. ఇది ఈరోజు ఈ వీడియోలో ప్రూనింగ్, అదేవిధంగా గుంతలు పెట్టేటటువంటి వీళ్ళ సర్వీసెస్ యొక్క సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాన్మేటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.